13th వీక్ థర్డ్ డే ఓటింగ్ ఎలా ఉంది, ఎలా ఓటింగ్ పడుతుంది అని చాలా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. దీని గురించి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓటింగ్ ఎలా డిపెండ్ అయిందంటే ఈసారి నామినేషన్స్లోకి రానటువంటి కళ్యాణ్కి సంబంధించిన ఓటింగు నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ అతనిది. టాప్ 1లో దూసుకెళ్లే అంత ఉన్నటువంటి ఓటింగు ఎటువైపు వెళ్తుంది. అదేవిధంగా ఇమాన్యుయల్ ఓటింగు, వీళ్ళ ఇద్దరి ఓటింగు ఈసారి నామినేషన్స్లో ఉన్నటువంటి 6 మెంబర్స్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేసుకోవాలి, టాప్ 5లోకి ఎవరిని తీసుకెళ్లాలి అనేది కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓటింగు ఆల్మోస్ట్ ఇద్దరు ఓటింగ్ చూస్తే మనం 40+ ఓటింగ్ పర్సంటేజ్ అనేది కళ్యాణ్కి ఇమాన్యుయల్కి వాళ్ళిద్దరికీ ఉంది. అంత ఓటింగ్ నువ్వు ఏ టైంలో పెట్టినా సరే వాళ్ళకి ఆ ఓటింగ్ ఉంది, ఇంకా ఎక్కువనే ఉంది. 40 కంటే ఎక్కువనే ఉంది ఓటింగ్ పర్సంటేజ్. కానీ ఈ 40% వరకు చూస్తున్నా కూడా వాళ్ళ ఓటింగ్ ఎవరికి పడుతుంది. అదేవిధంగా ఈసారి ఉన్నటువంటి ఇంకొక చిక్ ఏంటంటే టికెట్ టు ఫినాలే. ఈ టికెట్ టు ఫినాలే కూడా బాగా ఎఫెక్ట్ ఉందన్నమాట. దీంట్లో కొంతమందికి అవకాశాలు దక్కుతున్నాయి, కొంతమంది దాన్ని ప్రూవ్ చేసుకొని ముందుకు అడుగులు వేస్తున్నారు. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ ఆడాల్సి వస్తుంది, అప్పుడు ఒక్కొక్కసారి వెనుదిగాల్సి వస్తుంది. కానీ ఎఫర్ట్స్ బాగా పెడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఈసారి బాగా ఉన్నాయి. దాని కారణంగా ఓటింగ్లో భారీ ఒడిదుడుకులు అయితే ఉన్నాయి. ఇక నెంబర్ 1 ప్లేస్లో ఎవరున్నారు ఈసారి అంటే, ఈ నెంబర్ 1 ప్లేస్కి ఎవరు కూడా చెక్కు చెదిరే పరిస్థితి లేదు. ఈసారి కూడా తనుజనే తన ప్రభంజనం సృష్టిస్తుంది. ఆల్మోస్ట్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఓటింగ్ మొత్తం కూడా ఏకధాటిగా అసలు గంపగుత్తగా తనుజకే ఓటింగ్ పడుతుందా అనే విధంగా కనిపిస్తుంది. ఇంకొకటి ఇమాన్యుయల్ ఓటింగు మీకు తెలుసు. ఇమాన్యుయల్ ఒక ఓటింగ్ కనుక షేర్ అయితే ఎవరికి షేర్ అవుతుంది? సంజన గారికి షేర్ అవుతుంది. అదే జరుగుతుంది. లాస్ట్ వీక్ నుంచి సంజన గారి ఓటింగ్ కొంత పెరుగుదల ఉంది. దాంట్లో లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉండు, ఈసారి ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేడు. ప్లస్ ఇమాన్యుయల్ కారణంగానే సంజన గారు ఒక టాస్క్ తోటనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆ టాస్క్లో కూడా సంజన గారు హౌస్లో అందరు కూడా అప్రిషియేట్ చేశారు. ఇంక్లూడ్ సుమన్ శెట్టి గారు, రీతు, వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు. భలే ఆడారండి, బాగా ఆడారు అసలు మీరు అనే విధంగా. అలాంటి పర్ఫార్మెన్స్ కూడా సంజన గారికి ప్లస్ అయింది. దానికి తగ్గట్టుగానే ఓటింగ్ బయట కూరుస్తుంది. ఇమాన్యుయల్ ఓటింగ్ ఆల్మోస్ట్ సంజన గారి వైపే మొగ్గు చూపారు అని అయితే అనిపిస్తుంది. ఇది ఈ రకంగా వీళ్ళ ఓటింగ్. ఇంకొకటి మరి టికెట్ టు ఫినాలే ఎవరు కొడతారు, ఎవరు కొడితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని కూడా చూస్తే, ఫస్ట్ టాప్ 1 to 6 ఎవరున్నారు చూద్దాం. దాని తర్వాత టికెట్ టు ఫినాలే ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఒకరోజు ముందుగానే టికెట్ టు ఫినాలే ఎవరికి వచ్చిందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ 1 డే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ సంజన గారు నో డౌట్ విపరీతమైన ఓటింగ్ పడుతుంది, ప్రభంజనం సృష్టిస్తుంది ఓటింగ్లో. అది తనుజ గారు నెంబర్ 1 ప్లేస్లో తనుజ గారు ఉన్నారు. సెకండ్ ప్లేస్లో కనుక చూస్తే సంజన గారి ఓటింగ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆల్మోస్ట్ రీతు అండ్ సంజన గారు నువ్వా నేనా అనే విధంగా ఉంది. కానీ సంజన గారికి కొంత ఎడ్జ్ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. కాబట్టి సెకండ్ ప్లేస్లో సంజన గారికి అవకాశం ఎక్కువగా వస్తుంది. థర్డ్ ప్లేస్లో రీతు, నో డౌట్. ఆల్మోస్ట్ సంజన గారు అండ్ రీతు ఓటింగు ఒకే విధంగా ఉంది. కొంచెం ఎడ్జ్ నిన్న తనకున్నటువంటి ఆ టాస్క్ పరంగా కొంత యాడ్ అయింది సంజన గారికి. రీతు ఒక టాస్క్ ఆడింది, ఆ టాస్క్లో తను ఓడిపోయినా సరే మ్యాథమెటిక్స్ టాస్క్లో, కానీ ఎంత ఎంటర్టైన్ చేయాలో అంత ఎంటర్టైన్ చేసింది. తన అమాయకత్వం అనాలా ఏమనాలో కానీ మొత్తానికి ఫన్ జనరేట్ అయింది బాగా. రీతు ఆ టాస్క్ జరిగినంతసేపు నవ్విస్తూనే ఉంది. బిగ్ బాస్ కూడా చాలా రోజుల తర్వాత ఇన్వాల్వ్ అయిపోయి రీతుతోటి కాసేపు మాట్లాడిండు అనమాట. రీతు అనేసి తను ఆ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 2 టేబుల్ చెప్పు, ఇలాంటి కొంత కన్వర్జేషన్ జరిగింది. నవ్విస్తూనే ఉంది రీతుకి, అది ప్లస్ కొంతవరకు ఎంత చూసినా. కాబట్టి రీతు అండ్ సంజన గారు ఆల్మోస్ట్ ఉన్నారు. కాబట్టి కొంత ఎడ్జ్ సంజన గారికి ఉంది. కాబట్టి సెకండ్ ప్లేస్లో సంజన గారు, థర్డ్ ప్లేస్లో రీతు అయితే కొనసాగుతున్నారు. లేదు ఇమాన్యుయల్ మాటలు చెప్పాలంటే 2-2-2-2 అనేసి ఇద్దరికి 2-2 అని చెప్పాల్సి వస్తుంది. 1-1 తను అయితే 2-2 సంజన గారు అండ్ రీతుకి ఉంటుంది అనమాట.
ఇక దాని తర్వాత ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో కనుక చూస్తే థర్డ్ స్కిప్ చేయాల్సిందే మనం, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి. ఫోర్త్ ప్లేస్కి వచ్చేసరికల్లా డేమాన్ పవన్కి ఫోర్త్ ప్లేస్లో ఓటింగ్ పడుతుంది. ఈరోజు తన టాస్క్ పర్ఫార్మెన్స్ 2 టాస్కుల్లో కూడా తను కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఆడతాడు కాబట్టి, అంటే ఒకటే టాస్క్లో విన్ అవుతాడు, టాస్కులు 2 ఆడతాడు, ఎఫర్ట్స్ మాత్రం గట్టిగా ఇస్తాడు. కానీ ఒక టాస్క్లో విన్ అవుతాడు, ఒక టాస్క్లో ఓడిపోతారు. అది బర్నీ గారి మీద ఓడిపోతారు కాబట్టి మరి బర్నీ గారి ఓటింగ్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ టాస్క్ తర్వాత బర్నీ గారు బాగా ఆడారా, బాగా ఎఫర్ట్స్ బాగా పెట్టారు అనే విధంగా కొంత బర్నీ గారు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. డేమాన్ పవన్ తను కూడా టీటీఎఫ్ టికెట్ టు ఫినాల్ రేస్ నుంచి తను అవుట్ అయ్యి బయటకు వస్తుంది కాబట్టి డేమాన్కి ఇక ఓట్లు వేసుకోవాల్సిందే, తప్పదు. డేమాన్కి ఓట్లు వేయాల్సిందే, అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి అవకాశం కోల్పోయినట్లే. కాబట్టి ఆ రకంగా ఎనీవే ఫోర్త్ ప్లేస్లో ఉండు, తన ఎఫర్ట్స్ అయితే తను పెడుతుండు, అది డేమాన్ గారు. దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో బర్నీ గారి ఓటింగ్ ఉంది. బర్నీ గారి ఓటింగ్ కొంచెం బెటర్గానే ఉందిలే, కానీ ఒకవేళ సుమన్ శెట్టి గారు అంటే సుమన్ శెట్టి గారికి బర్నీ గారికి కొంత డిఫరెన్స్ వచ్చింది ఆ ఓటింగ్లో. ఆ ఓటింగ్ డిఫరెన్స్ ఫస్ట్ డే నుంచి, అంటే ఈ వీక్లో ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు చూస్తే సుమన్ శెట్టి గారికి బర్నీ గారికి ఫస్ట్ చాలా తక్కువ గ్యాప్ ఉండే, అది కొంత డిస్టెన్స్ పెరిగింది, కొంత బర్నీ గారికి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. కానీ ఇప్పుడు గనక టికెట్ టు ఫినాలే సుమన్ శెట్టి గారు కనుక కొట్టారనుకోండి, అప్పుడు నెక్స్ట్ ప్లేస్లో ఉండేది ఎవరు? ఎంత ఓటింగ్ గ్యాప్ ఉన్న ఇద్దరికి నెక్స్ట్ ప్లేస్కు వెళ్ళేది బర్నీ గారే. అప్పుడు బర్నీ గారు డేమాన్ వీళ్ళిద్దరూ డేంజర్లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ సుమన్ శెట్టి గారు టికెట్ టు ఫినాలే కొట్టలేకపోయారు అనుకోండి, అప్పుడు మ్యాక్సిమం మోస్ట్లీ సుమన్ శెట్టి గారే కొంచెం డేంజర్లో ఉన్నారు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఓట్లు వేసుకోండి. కొంత చాలా ఆ డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువగానే అవ్వబడుతుంది కాబట్టి ఆయనకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. టికెట్ టు ఫినాలే కనుక కొడితే మాత్రం బర్నీ గారు కావచ్చు లేదా డేమన్ పవన్ కావచ్చు, వీళ్ళిద్దరిలో ఒకరు ఎఫెక్ట్ అవుతారు. లేదు సుమన్ శెట్టి కాదు బర్నీ గారే టికెట్ టు ఫినాలే కొట్టారు అనుకోండి, అంటే మనకున్న అప్డేట్ ప్రకారం ఇమాన్యుయల్ ఉన్నారు ఫైనల్లో, దాని తర్వాతకి సుమన్ శెట్టి గారు ఉన్నారు, దాని తర్వాతకి బర్నీ గారు ఉన్నారు, దాని తర్వాతకి కళ్యాణ్కి అవకాశం ఉందంటారు. మరి కళ్యాణ రీతు అనేది అక్కడ క్లారిటీ లేదు, ఆ క్లారిటీతో ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి సుమన్ గారు గనక టికెట్ ఫినాలే కొడితే బర్నీ గారు డేమాన్ డేంజర్లో ఉంటారు. లేదు బర్నీ గారు టికెట్ ఫినాలే కొట్టారనుకోండి, కొట్టినప్పుడు అప్పుడు సుమన్ శెట్టి గారికి ఆల్మోస్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం డేంజర్ ఎక్కువ ఆయనకి. దాని తర్వాత అంటే ఎటు చూసినా సరే డేమాన్కి కొంత అవకాశం అయితే ఉంది, ఈ వీక్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఒకవేళ బర్నీ గారు కాకుండా ఇమాన్యుయల్ టికెట్ టు ఫినాలే కొట్టిండు అనుకోండి, అంటే మనం అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఇమాన్యుయల్ టికెట్ టు ఫినాలే కొట్టిండు అనుకోండి, ఇమాన్యుయల్ గనక టికెట్ టు ఫినాలే కొట్టాడంటే సంజన గారు టాప్ 5లో కూర్చోవడం ఆల్మోస్ట్ గ్యారంటీ. సంజన గారు టాప్ 5లో అడుగు పెట్టేస్తారు. ఇమాన్యుయల్ గనక టికెట్ టు ఫినాలే కొడితే సంజన గారికి నో డౌట్ టాప్ 5లోకి వెళ్ళిపోతారు ఆమె, ఇక నో డౌట్ అక్కడ. ఇక అదే కాకుండా ఇమాన్యుయల్ కాకుండా కళ్యాణ్ కొట్టాడు అనుకోండి టికెట్ టు ఫినాల్లో, ఎక్కువగా కళ్యాణ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ పదే మాట్లాడుకుంటారు హౌస్లో లైవ్లో, మనకి చాలా ప్లేస్లో లవ్ పడుతుంది. అన్న కొడితే నువ్వు కొట్టాలి లేకపోతే నేను కొట్టాలి, తమ్ముడా కొడితే నువ్వు కొట్టాలి లేకపోతే నేను కొట్టాలి, మనలోనే ఉండాలి టికెట్ టు ఫినాలే, ఫస్ట్ ఫైనలిస్ట్ మనం అయిపోవాలి, టాప్ 5లో కూర్చోవాలరా అనే విధంగా అయితే వాళ్ళు క్లియర్గా మాట్లాడుతున్నారు. చూడాలి మరి అది ఎలా ఉంటుందో. వాళ్ళైతే ఫస్ట్ నుంచి ఏమంటారు ఆ వర్డ్ గుర్తు రావట్లేదు నాకు, ముందు నుంచే మనం ఒకటి జరగాలని కోరుకుంటూ ఉంటాం, ఆ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు ఎందుకో ఈ టైంకి. అది మాత్రం వాళ్ళిద్దరిలో అది జరుగుతుంది, నువ్వా నేను అనే విధంగా ఉంది. ఇమాన్యుయల్ కొడితే మాత్రం సంజన గారు టాప్ 5లోకి వెళ్ళడానికి 99% అవకాశం ఉంది. ఒకవేళ కళ్యాణ్ గనక టికెట్ టు ఫినాలే కొడితే చెప్పలేం. కళ్యాణ్ ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఓటింగ్లో 80% ఓటింగ్ తనుజ సైడ్ వెళ్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ మధ్య ఆ బాండింగ్ ఉంది. మొన్న తనుజ ఇమాన్యుయల్తో కొంచెం కోల్డ్ వార్ ఉన్నా అది కూడా సరి చేసేసింది. ఇప్పుడు టాప్ 3లో దూసుకెళ్లే వాళ్ళు ముగ్గురు కూడా క్లోజ్గా ఉన్నారు. ఇది ఏ సీజన్లో కూడా జరగలేదేమో, ఈసారి అది జరుగుతుంది. టాప్ 3లో ఉన్న వాళ్ళు ప్రశాంత్ మంచి ఫ్రెండ్స్, ఆ బాండింగ్ తోటి అయితే ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. ఇంతకు ముందు లాస్ట్ సీజన్లో చూస్తే నిఖిల్కి అండ్ గౌతమ్కి ఎలా ఉండేదో మనం చూసినాం కదా. అదే విధంగా ఈసారి వీళ్ళ మధ్య అది లేదు. కళ్యాణ్ టికెట్ టు ఫినాలే కొడితే మాత్రం ఆ ఓటింగ్ అనేది చెప్పలేం, ఎవరు టాప్ 5లోకి వెళ్తారనేది కొంచెం కష్టమైంది. అంటే జనరల్గా చేయొచ్చు మనం, తనుజ కళ్యాణ్ ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు వెళ్తారు, తర్వాత ప్లేస్లో ఎవరు ఉంటారు అనేది కొంచెం టఫ్. రీతు కావచ్చు, బర్నీ గారు కావచ్చు,
డెహమాన్ కావచ్చు, సంజన గారు కావచ్చు. ఆ రకంగా చెప్పాల్సిందే. క్లియర్‌గా మనం వీళ్ళు వెళ్తారా అని చెప్పలేం. ఒకవేళ ఇమాన్యుయల్ కొడితే మాత్రం సంజన గారికి అవకాశం ఉంది. ప్లస్ తనుజ, కళ్యాణ్ వాళ్ళుంటారు. ఇమాన్యుయల్ ఉంటాడు. సంజన గారు వెళ్తారు. ఇంకొకరికి అవకాశం దొరుకుతది. బర్నీ గారు గనుక కొట్టిరనుకోండి, బర్నీ గారు కొడితే కూడా అదే సిచ్యువేషన్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఒక వీక్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఓటింగ్ ఉండదు. వాళ్ళు ఆల్రెడీ టాప్ 5 ఉండరు కాబట్టి వాళ్ళ నామినేషన్ లిస్ట్‌లోకి రారు. వాళ్ళది ఓటింగ్ ఉండదు కాబట్టి వాళ్ళ ఓటింగ్ షేర్ అవుతదనమాట. భరణి గారు కొట్టి ముందుకు వెళ్లారనుకో, ఆయన 1 డే ముందే ఆల్‌మోస్ట్ అయితుంది కాబట్టి చెప్పలేం. భరణి గారు కొట్టెళ్తే ఒకవేళ భరణి గారు ఓటింగ్ అంతా కూడా గంపగుత్తగా సుమన్ శెట్టి గారికి పడ్డదనుకోండి ఓటింగు. అప్పుడు డేమాన్ పవను, సంజన గారు, రితు చెప్పలేము. అలాంటి ఎలా సిట్యుయేషన్ ఉంటదో డేమాన్‌కి ఎక్కువ డేంజర్ ఉంటదప్పుడు. ఇది మీకు అర్థమైందని అనుకుంటా నేను చెప్పింది. ఓటింగ్ సరళైతే ఈ విధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయబాకండి. మిస్డ్ కాల్స్ ఇవ్వండి. జియో హాట్‌స్టార్‌లో ఓటు వేయండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరికొన్ని అప్డేట్స్‌తో మరో వీడియోతో మీ ముందుకొస్తా. థాంక్ యూ.